హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్@777. ఫ్రెండ్స్, తమిళ చూసే ఉంటారుగా, వాయిద్యకారునికి అన్ని శృతుల్లో పరిచయం అవసరమా, లేదా శృతి తప్పితే ఏమవుతుంది, శృతి ఎక్కువైతే ఏమవుతుంది, లేదా తక్కువైతే ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, చూస్తే కనుక పాత వీడియోలో శృతులు అంటే ఏమిటి, వాటి పేర్లు ఏమిటి అనేది మనం తెలుసుకున్నాము. 12 శృతులు, వాటి పేర్లు తెలుసుకున్నాం. అయితే ఈ లెసన్లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, శృతులు వాద్యకారునికి అన్నీ పరిచయమా? అయితే ప్రతి వాద్యకారుడు, ముఖ్యంగా కీబోర్డ్ ఎవరైతే ప్లే చేస్తున్నారో అతనికి 12 శృతుల్లో పరిచయం ఉండాలి. ఏ శృతి పరిచయం ఉండదో, నిజానికి మనకి ఈ జీ షార్ప్ లేదా జీ మైనర్ అనే శృతి మనకు పరిచయం లేదనుకోండి, ఆ శృతిలో కీబోర్డు పాట పాడేవారు ఎవరైతే అక్కడ పాటను తీసుకుంటారో అది ప్లే చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అలాగే 12 శృతుల్లో పరిచయం చాలా అవసరం. చాలామంది ట్రాన్స్పోజ్ తీసుకొని వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకున్న స్థాయికి ఒక మెట్టును తగ్గించుకున్నాం. ఒకవేళ వాళ్ళు తీసుకున్నది సి షార్ప్ అయితే వాళ్ళకి ఒకవేళ సి మేజర్ లేదా మైనర్లోనే వాళ్ళకి వాయించగలిగితే దాన్ని ఒక నోట్ తగ్గించుకొని వాడడం అనేది వస్తుంది. అయితే ప్రతి సందర్భంలో అది కుదరదు. సో ఏంటంటే, ప్రతి శృతిలో కూడా వాయిద్యకారునికి అవగాహన లేదా పరిచయం చాలా అవసరం. అయితే రెండోది, శృతి తప్పితే ఏమవుతుంది? శృతి తప్పితే ఏమవుతుందంటే అపశృతి. అంటే దట్స్ మీన్ శృతి తప్పి పాడలేము. ఒకవేళ పాడినా వాయించినా సరే అది వినడానికి చాలా చిరాకు పుట్టిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో పాట పాడేవారు వాళ్ళ స్థాయిని లేదా వాళ్ళ యొక్క శృతిని మార్చి పాడతారు. దానిని బట్టి పాట అంతా చెడిపోకుండా ఉండాలంటే వాయిద్యకారుడు తన నైపుణ్యంతో పాటను పూర్తి చేయగలగాలి. ప్రస్తుతం ఉన్న గాయకులు ఎలా పాడుతున్నారంటే, పాడే వ్యక్తి ఏమో రాజు అవుతున్నాడు, వాయించేవారు త్రాసు లాంటి వాళ్ళు. వారి గాత్రాలు ధర్మాలను అనుసరించి ఏ శృతిలో కూడా పాడే అవకాశం లేదు. ఫలానా వారు ఫలానా శృతిలో పాడతారని చెప్పుకోవడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే, వారి ఆరోగ్య పరిస్థితులు లేదా శరీర బలహీనతలు, మానసికం, కొద్దిగా పెద్దవారు ఉన్నారనుకోండి, శరీర బలహీనతను బట్టి వారి పాడే శృతి మారిపోతుంది. అలాగే మానసికం అంటే వాళ్ళ ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ శృతి మారిపోతుంది. అండ్ వాతావరణం అంటే వాళ్ళు ఎదిగిన పరిస్థితులు, వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఎదిగారో అంటే వాళ్ళు ఎదిగిన పరిస్థితులు కూడా ఆ శృతిని మార్చేస్తాయి. సో శృతుల్లో పాడడం అనేది, శృతి తప్పితే పాడడానికి వినడానికి చాలా చిరాకు పుట్టేస్తుంది. అయితే శృతి ఎక్కువైతే ఏం జరుగుతుంది? శృతి ఎక్కువైతే ఏమవుతుందంటే, పాడేవారు గట్టిగా అరుస్తూ పాడతారు. వాళ్ళ పాడినప్పుడు వాళ్ళ స్వరం సన్నగా పేలగా, అంటే ఎంత మాధుర్యమైన స్వరమైనా సరే శృతి ఒకవేళ ఎక్కువైతే వాళ్ళ స్వరం పేలగా మారిపోతుంది. అదే వాళ్ళ శరీరం వంకర తీరుతుంది. ఎందుకంటే ఆ శృతిని అందుకోవడానికి వాళ్ళు శరీరాన్ని అంటే వాళ్ళకి తెలియకుండానే శరీరం వంకర తీరుతుంది. మొక్కల్లో మార్పులు జరుగుతాయి. ఎలా అంటే నొసళ్ళు 2 దగ్గరికి ముడత పడతాయి. నొసళ్ళ మీద ముడత పడుతుంది. చేతులు గుప్పిడి బిగిస్తారు. ఎందుకంటే వాళ్ళు పాడే పాటను వాళ్ళు అందుకోవడానికి ప్రయత్నిస్తారు అన్నట్టు. మనం ఏదైనా పని చేయాలంటే గుప్పిలు బిగించే చేస్తాం. అలాగే వాయిద్యకారులు కూడా వాళ్ళు పాడే పాటను వాళ్ళ యొక్క శృతిని అందుకోవడానికి గుప్పిలు బిగిస్తారు. వీటన్నిటి ఫలితంగా ఏమవుతుంది? పాట చెడిపోతుంది. కాబట్టి శృతి తగ్గించాలి. ఈ సమయంలో శృతి తగ్గించాలి. కీబోర్డ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శృతికి, అంటే వాళ్ళ మొక్క కవలికలను బట్టి వాళ్ళ శృతిని తగ్గించడానికి ప్రయత్నించాలి. అండ్ దెన్ ఒకవేళ శృతి తక్కువైతే ఏమవుతుందంటే పాట ఏదైతే ఉందో అది తల కోసినట్టు అవుతుంది. అంటే తల వంచబడుతుంది అన్నమాట. పాటలోని ప్రతి అక్షరాన్ని వాళ్ళు పలకలేరు. ఎందుకంటే శృతి తగ్గిపోయింది కాబట్టి ఆ టెంపోని లేదా ఆ బీట్ని వాళ్ళు కవర్ చేయడానికి ఏం చేస్తారో ఒక్కొక్క అక్షరాన్ని మింగేయడం జరుగుతుంది.
అండ్ వాళ్ళ స్వరం తక్కువ అయిపోయింది కాబట్టి అనుకోకుండానే గుటకలు వేస్తూ ఉంటారు. అండ్ పాట పాడటానికి ప్రయత్నించి చివరికి శృతి సరిపోనందుకు అయితే శృతి సరిపోక అయితే ఏం చేస్తారంటే పాట మధ్యలోనే ఆపేస్తారు, లేదా పాట పూర్తి చేయాలని పట్టుదలగా ఉంటే పాట చివరికి చెడగొడుతూ దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అయితే అది ఆ పాట వినడానికి అసలు మాధురంగా ఉండదు. కాబట్టి శృతిని తగ్గించి పాడాలి. పాడేవారు లేదా వాయించేవారు శృతిని తగిన విధంగా పెంచి కొద్దిగా పెంచి తగిన విధంగా దాన్ని ప్లే చేయడం కానీ పాడేవారు కానీ పాడాలి. అయితే శృతి అనేది చాలా ఇంపార్టెంట్. శృతి లేకపోతే శృతి ఒకవేళ పాడేవారి స్కేలు ఇక్కడ ఉంటే కనుక సి అనుకుంటే లేదా షీ షార్ప్ అనుకుంటే, ఇప్పుడు ఏసన్న గారి పాటలు ఏదైనా సరే ఇప్పుడు వచ్చిన 2 పాటలు నూతనమైన కృప లేదా పాత న్యూ ఇయర్ది అతి పరిశుద్ధుడ 2 కూడా మనకి సి షార్ప్లోనే ఉంటాయి. అది ఈ పాట మనం ఎఫ్ షార్ప్లో కానీ జీ షార్ప్లో కానీ తీసుకుంటే కనుక ఆ పాటని పాడేవారు పాడలేరు, మీరు ప్లే చేయడానికి కూడా వీలు కాదు. సో శృతి అనేది వాయిద్యకారునికి చాలా అవసరం. ప్రతి శృతి మీద ఈ 1, 1.5, 2, 2.5 ఈ ప్రతి శృతి మీద 7 దాకా ఉన్న ప్రతి శృతి మీద కూడా వాయిద్యకానికి పట్టు కావాలి. ఇది చాలా అత్యవసరం, చాలా అవసరం. ఇది ఏ శృతి మనం నేర్చుకోలేకపోయినా సరే, ఏ శృతి మనకు రాకపోయినా సరే పాడినప్పుడు లేదా వాళ్ళు పాట ఎత్తే ఏ స్కేల్లో లేదా ఏ శృతిలో ఎత్తారో మనకు తెలియకపోతే మనం పైన తీసుకుంటాం, దానివల్ల పాట అంతా పాడైపోతుంది, వినడానికి వినసొంపుగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి లెసన్. మరి యొక్క మంచి లెసన్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మీ సపోర్ట్ కావాలి. ఇలాంటి అనేక వీడియోలు నేను చేయడానికి మీరు నాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఈ లెసన్లో చెప్పిన ఈ వీడియోలో ఏదైనా లోటుపాట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి, నేను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.